Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. Range of random variable x is 1, 2, 3 and so on ఇచ్చారు. చూడండి ఇక్కడ so on ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ వాస్ అప్ టు ఇన్ఫినిట్ నెంబర్స్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఆ డెఫినేషన్ని కాపీ చేయండి. లెట్ us స్టార్ట్ ద సొల్యూషన్. p of x ఈక్వల్ టు k. ఇక్కడ x అనేది ర్యాండమ్ వేరియబుల్. x ఈక్వల్ టు k ఎలా ఇచ్చారు మనకి? c పవర్ k బై k ఫ్యాక్టోరియల్ అండ్ k వాల్యూ 1, 2, 3 అండ్ సో ఆన్. ఇంటిజర్గా ఉంది బట్ ఇన్ఫినిట్గా ఉంది. ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఫైండ్ వాల్యూ ఆఫ్ c అన్నారు. ఓకే, మనకేం తెలుసు అంటే c వాల్యూ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం? మనం యూజ్ చేసేది ఏంటంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఎంత? 1 మనకి. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 అంటే చూడండి, ఈ వాల్యూస్ రాసుకుంటే వెళ్ళాలి. ఇదిగో ఈ డెఫినేషన్లో. ఓకే, లెట్ us స్టార్ట్ ద డెఫినేషన్. ఫస్ట్ ఏం రాయాలి? 1 రాయాలి. c పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ప్లస్ తర్వాత ఏం రాయాలి? 2 రాయాలి. దట్ మీన్స్ c స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఏం రాయాలి? 3 రాయాలి k బదులు. సరేనా? సో 3 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఎందుకు ఇన్ఫినిటీ అంటున్నాం? అండ్ సో ఆన్ పెట్టారు ఇక్కడ. అండ్ సో ఆన్ పెట్టారు కాబట్టి మనం ఇన్ఫినిటీ దాకా తీసుకెళ్లాల్సిందే దాన్ని. ఈక్వల్ టు ఎంత? 1. ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే, ఫార్ములా కాపీ చేసుకోండి. ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు, ఇదే మనకి ఫార్ములా ఇక్కడ. ఈ పవర్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు కంపారిటివ్లీ రెండు ఒకేలాగా ఉన్నాయి చూడండి. కాకపోతే ఎక్స్ బదులు ఎంత ఉంది మనకి? సి కనిపిస్తుంది కదా. ఎక్స్ బదులు సి కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని మీరు ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇప్పుడు కంపేర్ చేయండి. సి కనిపిస్తుంది కదా, ఎక్స్ బదులు సి కనబడుతుంది. అయితే ఇక్కడ 1 మిస్ అయింది మనకి. ఈ 1 బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం. సరేనా? రాయండి ఇట్లాగా. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. 1 కనుక మీరు యాడ్ చేస్తే 1 ప్లస్ c పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ c స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ c క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు హౌ మచ్? బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం అన్నాను కదా. సో 1 ప్లస్ 1 ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఈ లెఫ్ట్ పార్ట్ మొత్తం ఏమనొచ్చు అంటే, సింపుల్గా ఈ లెఫ్ట్ పార్ట్ మొత్తాన్ని ఏమనొచ్చు అంటే ఈ పవర్ ఎక్స్ కాకుండా ఏమనాలి మీరు? ఈ పవర్ సి అనాలి. ఈ పవర్ సి విచ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 హౌ మచ్? 2. ఫైన్. ఇప్పుడు మనకి వాల్యూ సి కావాలి కాబట్టి we will take log on both sides. నెక్స్ట్ స్టెప్ రాయండి. టేక్ log on both sides. టేక్ log on both sides. సో లాగ్ తీసుకుంటే లాగ్ ఈ పవర్ సి ఈక్వల్ టు లాగ్ 2. ఈ సి ముందుకు వచ్చేస్తుంది. సో సి లాగ్ ఈ ఈక్వల్ టు హౌ మచ్? లాగ్ 2. దీని నుంచి సి లాగ్ ఈ 1 అనమాట మనకు మ్యాథ్స్లో. లాగ్ ఈ ఎంత? 1. సో సి వాల్యూ ఎంత వచ్చింది? లాగ్ 2 వచ్చింది. సో ఫస్ట్ ఆన్సర్ మనం క్యాలిక్యులేషన్ చేసేసాం. సి వాల్యూ లాగ్ 2 రావటం. ఓకే, తర్వాత మనకి క్వశ్చన్లో ఇంకోటి ఏదో కనుక్కోమన్నారు, అది చూద్దాం. సి అయిపోయాక 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3కి ప్రాబబిలిటీ చెప్పాలి. ప్రాబబిలిటీ ఆఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3 కనుక్కోవాలి. సో దట్ ఈక్వల్ టు 0 కన్నా పెద్దదైనటువంటి నెంబర్ ఏముంటుంది మనకి? 1ఏగా. అలాగే నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది? నెక్స్ట్ నెంబర్ 2. ఓకే, 3 రాయకూడదు ఇంకా.
అంటే పి ఆఫ్ 1 పి ఆఫ్ 2. మనకి డెఫినేషన్ ఏమి ఇచ్చారో చూడండి. మనకి డెఫినేషన్ ఇదిగోండి, ఇది తీసుకోవాలి. ఓకే, సి పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు పి ఆఫ్ 1 అంటే ఏం రాయాలి? సి పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. తర్వాత పి ఆఫ్ 2 అంటే ఏం రాయాలి? పి ఆఫ్ 2 అంటే సి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. సి అంటే ఎంత? లాగ్ 2 కదా. సో సి అంటే లాగ్ 2 రాయండి. సి అంటే లాగ్ 2 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ అగైన్ log 2 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇదే మనకు ఆన్సర్. దీన్ని ఇలా వదిలేసేయటమే. దట్స్ ఇట్. Please subscribe this channel and enable bell notification.